వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బెలూమ్ గుహలకు భౌగోళిక వారసత్వ హోదా. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూమ్ గుహలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఇచ్చింది. దేశంలోనే రెండవ అతి పొడవైన గుహలుగా ప్రఖ్యాతిగాంచినటువంటి బెలూమ్ గుహలకు ఈ గుర్తింపుతో మరింత ప్రాచుర్యం దక్కనుంది. ఏటా విదేశీయులతో సహా దాదాపు 2 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తున్నారు. పర్యాటక శాఖ ఏటా 1,50,00,000 వరకు ఆదాయం వస్తుంది. భారతదేశంలో అతి పొడవైన గుహలు మేఘాలయలోని క్రైమ్ లయాట్ ప్రాహ్ గుహలు. వీటి పొడవు సుమారు 30.9 కిలోమీటర్లు, అనగా 19.2 మైళ్లు. అయితే బెలూమ్ గుహల చారిత్రక నేపథ్యంలోకి వెళ్తే సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించినటువంటి ఈ బెలూమ్ గుహలను క్రీస్తుపూర్వం 450 సంవత్సరాల క్రితం నివాస స్థలాలుగా ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. 1884లో హెచ్బి ఫుటే అనే బ్రిటిష్ అధికారి ఈ గుహలను కనుగొన్నారు. 1982-84 మధ్య కాలంలో జర్మనీకి చెందిన హెచ్ఏ గ్యాబర్ తన బృందంతో కలిసి 3,225 మీటర్ల వరకు గుహలను అన్వేషించి వాటి పటాన్ని రూపొందించారు. అయితే 1988లో ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ ఈ గుహలను రక్షిత స్థలంగా ప్రకటించింది. 1999 నుండి పర్యాటక శాఖ ఈ గుహలను తమ అధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తోంది. బెలూమ్ గుహల విశిష్టతలు ఏమిటంటే, బెలూమ్ గుహలలోకి 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతు నుండి 30 మీటర్ల లోతు వరకు సొరంగాలు విస్తరించి ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఇరుకుగా ఉండగా మరికొన్ని విశాలమైన గదుల వలె కనిపిస్తాయి. కొన్ని చోట్ల స్టాక్టైట్, స్టాగ్మైట్ వంటి స్ఫటిక నిర్మాణాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. గుహలలోని రాతి ఆకృతుల ఆధారంగా కొన్ని ప్రాంతాలకు సహస్ర పడగలు, కోటిలింగాలు, ఐరావతం, ఓడలమర్రి, మాయా మందిరం వంటి పేర్లు కూడా పెట్టడం జరిగింది. గుహలలో ధ్యాన మందిరం, విశాలమైన మండపం వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. గుహల చివరలో పాతాళగంగా అనే నీటి మడుగు, రాతిలో ఏర్పడినటువంటి శివలింగం కూడా మనకు దర్శనమిస్తాయి. గుహలలో ఏడాది పొడవునా స్థిరంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ శాతం ఉంటాయి. గుహలోని నీటి మట్టం సమీప గ్రామంలోని శివాలయం పక్కన ఉన్న రాతి బావి నీటి స్థాయితో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా నది, తాడేపత్రి వద్ద ఉన్నటువంటి పెన్నా నది నీటి స్థాయి కూడా దీనిపై ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.